పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. జలదిగ్బంధంలో ఎంజీబీఎస్ పూర్తిగా నీట మునిగిన బస్టాండ్, జంట జలాశయాల గేట్లెత్తడంతో వరద. ఎంజీబీఎస్ కు వెళ్లే 2 బ్రిడ్జిలు నీట మునక, ప్రయాణికులను బయటకు తీసుకొచ్చిన అధికారులు తాళ్ల సాయంతో తరలింపు. వరద నీటిలో పురానాపూల్ వంతెన, లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిన నీరు, అప్రమత్తమైన అధికారులు. పురానాపూల్లో నీట మునిగిన శివాలయం, ఆలయంలోనే చిక్కుకుపోయిన పూజారి కుటుంబం, ఆలయం పైకెక్కి సహాయం కోసం ఎదురుచూపులు. మంచిరేవుల దగ్గర భారీగా వరద, రహదారిపై ప్రవాహం, రవాణాకు ఆటంకం. వికారాబాద్ జిల్లాని ముంచెత్తిన వరద, జలదిగ్బంధంలో వీర్ శెట్టిపల్లి, బాహ్య ప్రపంచంతో తెగిన సంబంధాలు. మేడిగడ్డకు భారీగా వరద, 85 గేట్లు ఎత్తి నీటి విడుదల, ఇన్ఫ్లో 5,80,000 క్యూసెక్కులు. తాలిపేరు ప్రాజెక్టుకు ప్రవాహం, 17 గేట్లు ఎత్తి నీటి విడుదల, ఇన్ఫ్లో 38,000 క్యూసెక్కులు. భద్రాచలం దగ్గర గోదావరికి పెరుగుతున్న వరద, ప్రస్తుతం 46.6 అడుగులకు చేరుకున్న నీటి మట్టం, కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. వాయుగుండంగా మారిన అల్పపీడనం, నేడు గోపాల్పూర్ దగ్గర తీరం దాటే ఛాన్స్, ఏపీ తెలంగాణకు భారీ వర్ష సూచన. స్థానిక ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం, ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం భేటీ, సీఎస్ డీజీపీ ఉన్నతాధికారులతో ఈసీ సమావేశం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, జీవో నెంబర్ 9 విడుదల చేసిన తెలంగాణ సర్కార్, డెడికేటెడ్ కమిషన్ సిఫారసు మేరకు అమలు. ఈ రిజర్వేషన్లు ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం, బీసీలు రాజకీయంగా, విద్యా, ఉద్యోగ రంగాల్లో రాణించాలి, మహేష్ కుమార్ గౌడ్ కామెంట్. కొత్త జీవో ప్రకారం ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలి, జీవోకి మా మద్దతుంటుంది, ఎలక్షన్స్ కి బీజేపీ సిద్ధంగా ఉందన్న రామచంద్రరావు. తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, అక్టోబర్ 1న బాధ్యతల స్వీకరణ. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు సిగ్గుచేటు, జగన్ చిరంజీవులపై అవహేళనగా మాట్లాడారు, చంద్రబాబు స్పందించాలన్న బొత్త. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందకు స్పీకర్ మెమో, అక్టోబర్ 5న విచారణకు రావాలని ఆదేశం, ఈలోపే ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ పూర్తి. దసరా సందర్భంగా కర్నూలులో బన్నీ ఉత్సవం, దేవరగట్టులో కర్రల సమరానికి సిద్ధం, ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ. తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు, కల్పవృక్ష వాహనంపై ఊరేగిన శ్రీవారు, కన్నులారా వీక్షించిన భక్తజనం. 6వ రోజుకు చేరిన దేవీ నవరాత్రులు, లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దుర్గమ్మ, ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్న భక్తులు. నేడు దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ 4G సేవలు ప్రారంభం, 30,000 గ్రామాల్లో అందుబాటులోకి, ఒడిశా నుండి ప్రారంభించనున్న మోదీ. ఏషియా కప్ లో శ్రీలంకపై భారత్ విజయం, సూపర్ ఓవర్లో గెలిచిన టీమిండియా, రేపు పాకిస్తాన్ తో ఫైనల్ ఫైట్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.